వరుసగా బోరుబావి ప్రమాదాలు, పాతాళంలో కలుస్తున్న పసిపిల్లల ప్రాణాలు. ఒకదాని తర్వాత మరొక ప్రమాదం జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం లేదు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇన్మూల్ గ్రామంలో తెరిచి ఉన్న బోరుబావులు 99 టీవీ కెమెరాకు చిక్కాయి. స్కూల్ పిల్లలు వెళ్లే దారిలో ప్రమాదకర స్థితిలో బోరుబావులు నోళ్లు తెరిచి ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో నోళ్లు తెరుచుకున్న బోరుబావులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి. ఇంత జరిగిన దాదాపు గత ఒక చిన్నారు ప్లాన్ కొట్టుకుంటుండగా పాప బయటికి కష్టపడుతున్న నేపథ్యంలో ఇంకా ఇలాంటి బావులు రంగారెడ్డి జిల్లాలో చాలా ఉన్నాయని చెప్పేసి కూడా 99 నిఘా టీం చెప్పడం. దీంట్లో ఇక రంగారెడ్డి జిల్లా కొత్తల్ మండల గ్రామం ఇన్మూల్ సర్వ ప్రాంతంలో ఒక బోరు బావి దాదాపు గత 4 నెలలుగా అలానే ఓపెన్ చేసి ఉంది. దాని సమస్య మనం విజువల్స్ చూస్తున్నాం. ఇంత స్పష్టంగా అంటే పబ్లిక్ రోడ్డు మీదనే యాక్చువల్ గా ఇప్పుడు ఏమైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ అనేది పొలంలో జరిగింది. కానీ పొలంలో జనాలు తిరిగే ప్రదేశంలో ఈ రకమైన బోర్ బావి ఓపెన్ చేసి ఉంటాం. అది కూడా మనకి స్పష్టంగా నడుస్తూ స్కూల్ పిల్లలు కూడా తొంగి చూస్తున్న పరిస్థితి మనం ఇక్కడ గమనించాం. ఇట్లాంటి బోర్ బావుల్లో పిల్లలు పడితే రేపొద్దున అంటే జరిగిన తర్వాత హంగామా చేసే కంటే జరగక ముందు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ రోజు ఒక చిన్నారి ప్రాణం కొట్టుమిట్లాడుతూ ఉంది. ఆ పాము బ్రతుకుతుందా లేదా అని చెప్పేసి అన్న విషయం మీద ఇప్పటికీ అందరూ ఆందోళన చెందుతుంటే ఇలాంటి బోరు బావులు రంగారెడ్డి జిల్లాలో ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ అధికార నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఏమైతే మనం 99 వీడియోలు చూస్తున్నామో ఆ వీడియోతో స్పష్టమవుతుంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల గ్రామం ఇన్మూల్ సర్వ ప్రాంతంలో ఈ బోరు బావి నోరు తెలిసి ఉన్న బోరు బావి మనకు కనిపిస్తా ఉంది. అయితే ఈ బోరు బావి దగ్గర నుంచి రోజు స్కూల్ పిల్లలు వెళ్తూ ఒకవేళ కనుక ఎవరన్నా చిన్న పాప జారిపోయి ఉంటే మళ్ళీ ఆ రోజు కూడా ఇదే రకంగా కంగారు హవా చేయడం తప్పించి చేసేది కూడా ఏం లేదు. కానీ ముందస్తుగా ఇప్పుడు ఏమైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చేసి ఆడాడు కంటే జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు దాని మీద ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు మనం ఏమైతే 99 టీవీలో ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూపిస్తున్నామో ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి అని చెప్పడానికి మా దగ్గర చాలా ఎవిడెన్స్ ఉన్నాయి. ఇప్పటికైనా సరే ప్రభుత్వం అంతా ఎక్కడికైతే బోరు బావులు ఓపెన్ చేసి ఉన్నాయో అట్లాంటి బోరు బావులు చర్యలు తీసుకోవాలి. దానికి కారకులైన వారు తర్వాత ఎవరైతే బోరు బావులు తవ్వి అలా వదిలేశారో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. అలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోకపోతే వల్లే మరో ఇన్సిడెంట్ జరగకముందే ప్రభుత్వం స్పందించాలని తెలుస్తోంది. ఇలాంటివి రంగారెడ్డి జిల్లాలో ఇంకా దాదాపు 10-15 బోరు బావులు అంటుగా 99 సమాచారం ఉంది. లేదా మరి పలుమార్లు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నప్పటికీ అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదు? అంటే ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం, తర్వాత లోకల్ గా ఉండే ఎంఆర్ఓ కావచ్చు, తర్వాత గ్రామస్తులు అంటే ఏదైనా ఒక గ్రామంలో ఒక బోరుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా లోకల్ లీడర్స్ కి ముందు తిరుగుతుంది. ప్రెసిడెంట్ కావచ్చు, తర్వాత గ్రామ ఆర్ఐ కావచ్చు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వీళ్ళందరికీ తెలిసి ఉంది. కానీ ఇక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యం అంటే స్పష్టంగా ఉంటుంది. అంటే ఆల్రెడీ గతంలో ఒకసారి జరిగింది, తర్వాత ప్రాణం పోయింది, ఇక్కడ మరో ప్రాణం బోరు బావులు పడి కొట్టుకుట్లాడుతా ఉన్న నేపథ్యంలో ఇలాంటి బోరులు ఇంకా ఉన్నాయి అని 99 టీవీ ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రజల ముందు ఉంటుంది. ఇది ఒక్కటే కాదు, జిల్లాలో బోరు బావులు ఊపునే ఉన్నాయి. ఎప్పుడైనా సరే తీక్షణమైన సరే ఇలాంటి బోరు బావుల వల్ల ప్రాణహాని ఉంది. అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆరాలు చేయడం కాకుండా జరగక ముందు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇలాంటి బోరు బావులు ఓపెన్ చేయడం అంటే ఇలాంటి బోరు బావులు ప్రాణాలు పోయినప్పుడు
దానికే వస్తే కేసులు పెట్టి వదిలేస్తున్నారు. కానీ అలాంటి వారి మీద క్రిమినల్ కేసులు పెట్టి వారి మీద కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఖచ్చితంగా ఇలాంటి బోరు బావులు ఇట్లా ప్రమాదకర పరిస్థితులు ఉంటే కాదు. అలాగే ఇలా ఓపెన్ చేసి వెళ్ళేంత పట్ల కూడా ఇలాంటి ఘటనలు జరగదు ఏదైనప్పటికీ కావచ్చు అక్కడ ఉన్న అధికారుల నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా అనిపిస్తోంది. ఇప్పుడు మనం ఏమైతే రంగారెడ్డి జిల్లాలో మరో చోట ఓపెన్ చేసి ఉన్న బోరు బావిని మనం చాలా స్పష్టంగా చూస్తూ రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల గ్రామం ఎన్నికల ప్రాంతంలో ఈ బోరు బావి ఓపెన్ చేసిన నేల దాదాపు గత 2 నెలలకు రావాలని తెలుస్తా ఉంది. ఇక్కడ ప్రముఖంగా మన విజువల్ వస్తుందంటే చిన్నపిల్లలు తొంగి చూస్తున్న పరిస్థితి. అంటే ఎప్పుడైనా సరే ఒకవేళ అప్రమత్తంగా ఉండి వర్షం వస్తున్నప్పుడు ఆ వర్షం నీళ్ళలో ఒకటి కొట్టుకుని పోయి ఆ నాలలో పడేసే అవకాశం అయితే ఎక్కువగా ప్రమాదం కొంచెం ఉంది. ఇది హైయెస్ట్ డేంజరస్ గా మనం పరిగణించవచ్చు. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అటుగా వెళ్తున్న స్కూల్ పిల్లలు వర్షపు నీళ్ళలో తెలియక కాలు పెడితే అక్కడ పరిస్థితి చెప్తున్న ఐడెంటిటీ ప్రశ్నిస్తా ఉంది. ఇలాంటి బోరు బావులు రంగారెడ్డి జిల్లాలో దాదాపుగా ఉన్నాయని ఖచ్చితంగా వాటన్నిటి విషయాన్ని ఇప్పుడు బోరు బావులు ఓపెన్ ఉన్న బోరు బావుల మీద దేనిమైన చేయాల్సిన దాని మీద ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. లయ మరి ఇన్నారెడ్డి స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం అంటారా లేక అధికారుల నిర్లక్ష్యం అనుకోవచ్చా? లయ ఎక్కడైనా సరే ఒక బోరు బావులు తవ్వుతున్నప్పుడు ఖచ్చితంగా గ్రామస్తులకి తెలిసి ఉంటుంది. గ్రామ సర్పంచ్ తర్వాత ఆర్ఐ డిఆర్ఓ తర్వాత ఎంఆర్ఓ ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఏదైనా ఒక బోరు బావి తవ్వాలంటే ఒక పర్మిషన్ ఇవ్వాలంటే డబ్బులు కాకపోతే బోరు బావులకు పర్మిషన్ అయితే ఇస్తారు. ఒకవేళ అక్కడ నీళ్లు పడకపోతే వాళ్ళు అలాగే వదిలేస్తున్నారు. సో ఇక్కడ బోరు బావి ఉంది, బోరు బావి తవ్వుతున్నారన్న సమాచారం ఖచ్చితంగా ఎంఆర్ఓకి సంబంధించిన అధికారులకు ఉంది. కానీ అక్కడ సంబంధించిన అధికారులు ఆ బోరు బావి వేసే వరకు బోరు బావి అంతవరకే పరిశీలిస్తారు. తర్వాత దాన్ని గాలి తోలుతారు. అంటే ఇక్కడ మామూలు కలవాడు పడిన అధికారులు నిర్లక్ష్య ధోరణి అనేది స్పష్టంగా కనిపిస్తా ఉంటే ఇదే ప్రాంతంలో భారీ ఎత్తున వర్షం పడి ఒకవేళ వర్షం పడితే అక్కడ హోల్ వర్షం పెట్టి చుట్టూ మొక్కలు స్పష్టంగా మనం విజయం సాధిస్తాం. వర్షం పడిన నేపథ్యంలో అక్కడ హోల్ ఉందా లేదో కూడా తెలియని పరిస్థితుల్లో ఒకవేళ చిన్నపిల్లలు కాలు పెట్టి లోపల పడిపోతే పరిస్థితి ఏంటి? రేపొద్దున మరో చిన్నారి ప్రాణం పోక ముందే ఇలాంటి బాధ్యత తీసుకోవాలి. ఒకవేళ ప్రాణం పోయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ రంగారెడ్డి జిల్లాలో ఒక వైపున సహాయం చేస్తున్నారు. ఒక పాప ప్రాణాపాయంతో కుట్టుబిట్లాడుతూ ఉంది. పరిస్థితి ఉంది. ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ఇలాంటి మ్యాన్ హౌస్ ఇలాంటి బోర్ బావుల మీద సరైన సీరియస్ యాక్షన్ అనేది లేకపోవడం, తర్వాత ఓపెన్ చేస్తున్న బోర్ బావుల తెలిసి కూడా తెలియనట్టు నిర్లక్ష్యం వహించడం, ఇలాంటి వాటి పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న తర్వాత ఇలాంటి వాటి బోరు బావుల్ని తవ్వించిన తర్వాత వాటిని అలాగే వదిలేసి ప్రాణానికి హాని కలిగించే విధంగా డేంజరస్ జోన్ గా ఉన్న ఇలాంటి ప్రాంతాలను నిర్లక్ష్యంగా వదిలేసిన ఎవరైతే బోరు బావి ఓనర్స్ మీద క్రిమినల్ యాక్షన్ లేదు. ఒకవేళ క్రిమినల్ యాక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు తొమ్మిన బావిని హాయిలో మూసేసి వాళ్ళు ఖచ్చితంగా రక్షణ తీసుకునేవాళ్ళు. కానీ అలాంటి క్రిమినల్ యాక్షన్ లేదు కాబట్టి ఇలా నిర్లక్ష్యంగా ఉంది. రంగారెడ్డి జిల్లాలో మరో 5 చోట్ల కూడా ఇదే రకమైన ఓపెన్ బోర్ బావులు ఉన్నాయంటే ఇప్పుడు పక్కా సమాచారం 19 జరిగింది. ఇప్పుడు మనం 19 చాలా స్పష్టంగా ప్రశ్నిస్తా ఉంది. గ్రామస్తులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన గ్రామస్తులు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. చాలా సార్లు ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారులు దృష్టి తీసుకెళ్ళినప్పుడు కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా వహించారు. ఇదే కనుక ఈ రోజు వర్షం పడి ఆ వర్షంలో ఆ బోరు బావిలో హోలు కనిపించకుండా ఎవరైనా పాప సరిపోతే మరోసారి హడావుడి చేయడం తప్పించి అధికారులు చేసేది ఏం లేదు. ఇప్పుడు కూడా ప్రస్తుతం అక్కడ ఉన్న గ్రామస్తులు ఏదైనా ఇలాంటి సంఘటనలు జరగకముందు అంటే జరిగిన తర్వాత ఏం హడావుడి అంటే జరగకముందు రక్షణ చర్యలు తీసుకోవాలి. క్రిమినల్ కేసులు అంటే ఎవరైతే ఇలా బోరు బావులు ఓపెన్ చేసి వదిలేస్తున్నారో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా మరో ఘటన జరగకుండా ఉంటుంది. ఎప్పటికైనా సరే ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడెక్కడైతే ఓపెన్ చేసి ఉన్నాయో బోరు బావులు ఎక్కడెక్కడైతే ఇలా నిర్లక్ష్యం వహించిందో ఖచ్చితంగా అక్కడ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే మాత్రం మరోసారి ఇలా ఘటన జరగదు. ఘటన జరిగిన తర్వాత కంటే జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇలాంటి ఇంకా రంగారెడ్డి జిల్లాలో మరో 5 వరకు ఉన్నాయి. మరి వాటి పరిస్థితి ఏంటి? ఇప్పుడున్న ఈ బోరు బావి ఓనర్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో జరగకముందే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని చెప్పి 19 టీవీ పోతా ఉంది. లయ రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.
For more updates, please subscribe 99 TV Telugu.